కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిందే అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నెలలో కనీసం 10 రోజులైనా క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. వారానికి ఒకసారైనా ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం చేయాలని సూచించారు సీఎం. పాఠశాలల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రభుత్వం సహించదన్నారు సీఎం. మిల్లర్ల దగ్గర నుంచి ధాన్యాన్ని వెనక్కి రాబట్టుకోవాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని తేల్చి చెప్పారు సీఎం. ఇసుక మాఫియా, అక్రమ మైనింగ్ పట్ల కఠినంగా వ్యవహరించుకుంటే ఎస్పీ, కలెక్టర్లను అక్కడికక్కడే సస్పెండ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. కలెక్టర్ల సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి కొన్ని సూచనలు, ఆదేశాలిచ్చారు. 99 రోజుల కార్యక్రమాల్లో వార్డు సభ్యులు, సర్పంచులు, మున్సిపల్ వార్డు సభ్యులు, చైర్మన్లు, కార్పొరేటర్లు, మేయర్లను భాగస్వామ్యులను చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. జిల్లా కేంద్రాల్లో వారికి ఒకరోజు శిక్షణా కార్యక్రమం పెట్టి వారి విధులు, బాధ్యతలపై అవగాహన కల్పించాలన్నారు. సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించాలని, వ్యవసాయ పంపు సెట్లకు బదులు సోలార్ పంపు సెట్ల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. గ్రామ, వార్డు సభల్లో సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాలు తెలియజేయాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులను పటిష్టం చేసేందుకు సమీపంలోని మెడికల్ కాలేజీలకు అనుసంధానం చేసి ప్రజలకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు ఫేషియల్ రికగ్నిషన్ చేపట్టాలని అన్నారు. ఆసరా పింఛన్లలో ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా 3 లక్షల మంది అనర్హుల పేర్లు తొలగించగలిగామని తెలిపారు. పాఠశాలల బస్సులు, ఇతర వాహనాలకు ఫిట్నెస్ పరీక్షలు సక్రమంగా నిర్వహించాలని అన్నారు సీఎం. ఆర్టీసీ బస్సు డ్రైవర్లతో పాటు లారీలు, సరుకు రవాణా వాహనాల డ్రైవర్లకు కూడా కంటి పరీక్షలు నిర్వహించాలని అన్నారు. మధ్యాహ్న భోజనం ఏజెన్సీలకు ప్రతి నెల బిల్లుల చెల్లింపులు ఖచ్చితంగా చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు సీఎం. స్కూళ్లు, కాలేజీల్లో గంజాయి, డ్రగ్స్, ఈ సిగరెట్ల వినియోగం జరిగితే అందుకు ఆ విద్యా సంస్థల యాజమాన్యాలే బాధ్యత వహించాలని అన్నారు. యూరియా యాప్లో కొంత గందరగోళం ఉన్నట్లు రైతులు ఆందోళన చెందుతున్నారు. దాన్ని ఈజీగా వాడుకునేలా మార్పులు చేయాలన్నారు. నానో యూరియా ఉపయోగాలను ప్రదర్శన ద్వారా రైతులకు చూపించాలని చెప్పారు. కలెక్టర్లు జిల్లాల్లో పంటల వైవిధ్యతకు ఉన్న అవకాశాలపై నివేదిక సమర్పించాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి.